న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వాలకు ప్రజలకు వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పాతపట్నం తాలూకా అధ్యక్షుడు పోలాకి వెంకటరమణ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకుని మంగళవారం పాతపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ అధికారి నందిగాం ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయన్నారు. తక్షణమే అర్హురైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జర్నలిస్టుల యూనియన్లను అక్రిడేషన్ కమిటీలోకి తీసుకుని ప్రతి ఒక్కరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలైతే మారుతున్నాయి, కానీ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంలో ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపి చర్యలు తీసుకోవట్లేదు. దానిపై మేము స్పందిస్తూ ఎక్కడైనా మా తాలూకు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఈ ప్రత్యేక వినతిపత్రం అనేది అందజేయడం జరుగుతుంది. దీంతో మా తాలూకా నినాదాలు ప్రభుత్వాన్ని వినిపించే వాదనకి శ్రీకారం చుట్టాము. దీనికి అందరూ సహకరించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా తాలూకు సమస్య పరిష్కరించాలని, ప్రధానంగా అక్రిడేషన్ వెంటనే మంజూరు చేయాలని, అలాగే జర్నలిస్టులు ఏవైతే మా ఇళ్ల పట్టాలు గృహాలు నిర్మాణం చేస్తామన్నారో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.